ఈ 5 స్కిల్స్ మన స్కూల్లో అస్సలు నేర్పించరు. కానీ వీటిని నువ్వు మాస్టర్ చేసినావు అనుకో, నీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అవ్వచ్చు. 1. ఎబిలిటీ టు లెర్న్ ఎనీథింగ్. కొత్త స్కిల్స్ అయినా, కొత్త టాపిక్స్ అయినా నువ్వు సెల్ఫ్ లెర్నింగ్‌తో నేర్చుకోగలిగితే నువ్వు ఎప్పుడూ అవుట్‌డేటెడ్ అవ్వవు. సెకండ్, ఫోకస్‌ని కంట్రోల్ చేయడం. నీ అటెన్షన్ అనేది నీ బిగ్గెస్ట్ యాసెట్. ఫోన్ నోటిఫికేషన్స్, డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి ఒక్క పని పైన నువ్వు ఫోకస్ చేయగలిగితే చాలామంది పీపుల్ డ్రీమ్లో అచీవ్ చేసే సక్సెస్ని నువ్వు రియల్ లైఫ్లో అచీవ్ చేయొచ్చు. థర్డ్, నీ వాల్యూని కమ్యూనికేట్ చేయడం. టాలెంట్ ఉండడమే సరిపోదు, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావో, నీ వర్క్ ఎంత ఇంపార్టెంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నీ వాల్యూని ఎదుటి పర్సన్స్కి నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నువ్వు చాలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్, లెర్న్ టు సెల్. సెల్లింగ్ అంటే ప్రొడక్ట్స్ ఆర్ మనీ గురించే కాదు, నీ ఐడియాస్ని, నీ స్కిల్స్ని, నీ విజన్ని, ఈవెన్ నిన్ను నువ్వు కూడా సెల్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి. పీపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఆ వాల్యూని క్లియర్గా కమ్యూనికేట్ చేయగలిగితే నీ లైఫ్లో ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఫిఫ్త్, మోటివేషన్ లేకుండా వర్క్ చేయడం నేర్చుకో. మోటివేషన్ ఈజ్ నాట్ పర్మనెంట్. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. మోటివేషన్ అనేది జస్ట్ మినిట్స్ వరకే ఉంటుంది. బట్ డిసిప్లిన్ ఉందనుకో, అది మోటివేషన్ లేకుండా కూడా వర్క్ చేయగలుగుతాం. టైర్డ్ అనిపించినా, బోరింగ్ అనిపించినా, ఇంట్రెస్ట్ లేకపోయినా స్టిల్ షో అప్ అవ్వడమే రియల్ సక్సెస్. ఈ 5 స్కిల్స్ని మాస్టర్ చేయగలిగితే నువ్వు మోర్ క్యాపబుల్, మోర్ కాన్ఫిడెంట్ అండ్ అన్స్టాపబుల్గా మారుతావు. సేమ్